హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోడిగుడ్ల కర్రీ రెడీ చేసుకుంటున్నాము. చూడండి, ముందుగా మనం ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. చూడండి, పెన్నం బాగా వీటెక్కింది కదా. ఇప్పుడు మనం ఇందులో గుడ్లు వేస్తున్నాము. నూనె బాగా వీటెక్కిన తర్వాత మాత్రమే ఎగ్స్ వేయాలి, లేదంటే మాత్రం అంటిపోతాయి. గుడ్లకు ముందు చిన్న కన్నం పెట్టండి, లేదంటే పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది గుడ్లకి. చూసారా? ఇప్పుడు మళ్ళీ గుడ్లు మనం ఇటు అటు కొంచెం తిప్పుదాం, ఎందుకంటే గుడ్లు బాగా వేగాక చిన్న పసుపు వేయండి, అంటుకోదన్నమాట పసుపు వేస్తే. అలా కలిపి చూసారా, పసుపు వేయడం వల్ల కలర్ కొంచెం బాగుంది కదా. గుడ్లు బాగా యాగనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గరిటె పెట్టి ఇలాగా తిప్పుదాము, ఎందుకంటే కొంచెం అటు సైడ్ యాగలేనట్టుంది కదా అక్కడ కూడా. చూసారా, చాలా బాగున్నాయి కదా. మేము ఎప్పుడు కూడా కలర్ బాగా కూడా వేగిన తర్వాతే తినడానికి ఇష్టపడతామన్నమాట. ఎందుకంటే కొంతమంది వేగకుండా బలం అలాగా తింటారు, కానీ నాకైతే ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా గుడ్డు బాగా కలర్ వచ్చేవరకు వేపిన తర్వాత మాత్రమే తింటాము. ఎందుకంటే చూసారా, చాలా బాగున్నాయి కదా. ఎంత వేగితే నాకు అంత ఇష్టం అన్నమాట. ఎందుకంటే గుడ్డు కూడా వేగితే దాని సువాసన అన్నది రాదు. చాలామంది పచ్చిగుడ్డు ప్రకారంగా కొద్ది పసుపు వేసి లేదా కూర ఉడికిపోయాక వేయడము ఇలా చేస్తారు. ఎందుకంటే అమ్మో అందులో విటమిన్స్ పోతే అయిపోతాయని. కానీ మనకి వేయిపోయినా పోకపోయినా కానీ గుడ్లు బాగా అయితేనే ఇష్టపడతాను నేను. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని మనం కాదనలేం. కానీ చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు మనం ఇది తీసేసి ఒక ప్లేట్లోని మనం పెట్టుకోవచ్చు. చూడండి, అలాంటి పెన్నాల్లో ఇలాంటి చెక్క గరిటెలు పెట్టాలి. మామూలు స్టీల్ పెడితే గీతలు పడిపోద్ది. ఆల్రెడీ ఒక రోజు నేను అలా చేసి గీతలు పెట్టేసాను. ఇప్పుడు మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. 5 పచ్చిమిరపకాయలు 5 ఉల్లిపాయలు కట్ చేస్తాం. కోడిగుడ్ల కర్రీ కదా, అందుకని మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేపనిద్దాం. చూడండి, ఈ పెన్నాలకి ఈ గరిటె ఎందుకు పెడతామంటే మనం ఎంత బాగా కలిపినా కానీ అసలు కొంచెం కూడా గీత పడదు. చెక్క పెడితే ఆ గరిటె కొంటే 50 రూపాయలు, మా సైడ్ దొరికితే గట్టి 40 రూపాయలకి ఇచ్చారు. మీరు కూడా అలాంటి గరిటెలు చెక్క గరిటెలు వాడండి. ఎందుకంటే ఇలాంటి పెన్నాలకి మనం అలాంటివే వాడాలి, స్టీల్ పెట్టొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటా వేసుకోవచ్చు. నేను 3 టమాటాలు కట్ చేశాను. కోడిగుడ్ల కర్రీకి నేనైతే ఎక్కువ శాతం పేస్ట్ ఆడే వేస్తాను. కాకపోతే మా అమ్మాయికి ఇలా ముక్కలు కట్ చేసి వండడం ఇష్టం. ఇది ఆల్రెడీ మా అమ్మాయి వండుతుంది కూర. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. కోడిగుడ్ల కర్రీ చూసారా ఎంత బాగా చేస్తున్నాము. ఉట్టు కోడిగుడ్లే, ఇందులో ఏమీ కూడా వేయలేదు మనం. ఎందుకంటే మనం చాలామంది వేస్తారు కాబట్టి నేను అసలు ఏమీ కూడా వేయలేదు. ఉల్లిపాయ బాగా కూడా ఇలా నూనె ఉడికిపోవాలన్నమాట. చూసారా,
ఇదే ఆల్రెడీ కూర రెడీ అయిపోయినట్టు కనబడుతుంది కదా. అలాగా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ లాస్ట్లో వేస్తే బాగుంటుంది. కానీ మా అమ్మాయి ఫస్టే వేసేద్దాం అన్నది. సరే చూద్దాం. ఈ ముందే కొత్తిమీర వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ టమాటా కూడా బాగా కొత్తిమీర పడుతుంది. ఉడికే కన్నా ఇప్పుడు కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. వావ్, ఇంకా ఉప్పు కారం లేకుండానే కూర ఇంతగా ఉందంటే ఇంకా ఉప్పు కారం అయితే ఇంకెంత టేస్ట్ వచ్చేద్దో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారం లాస్ట్ అయిపోయిందని మా బుజ్జి ప్లాస్టిక్ గరిటె దాన్ని తీసింది. ఒక స్పూన్, పెద్ద స్పూన్ కారం వేసింది, ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసాం కదా. ఇప్పుడు ఇది బాగా కొద్దిగా మనం కలుపుదాం అనమాట. పసుపు వేసిన తర్వాత అంటే ఇందాక గుడ్లలో వేసాం కొద్ది పసుపు, కానీ మళ్ళీ కలర్ కావాలి కదా మనకి, అందుకే వేసాం. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కూడా ఉప్పు కారం బాగా పట్టించి కొద్దిసేపు అలా మగ్గనిద్దాం. ఎందుకంటే ఉప్పు కారం పడితే బాగుంటుంది. గుడ్లు వేసుకున్నాము చూడండి. ఇప్పుడు ఈ గుడ్లు చూసారా ఫ్రెండ్స్, ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు ఉంచుదాము. ఒక గ్లాస్ వాటర్ వేసి మనం శుభ్రంగా ఇది కలిపి మనం ప్లేట్ పెట్టుకొచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాగా వావ్, ఇంకా కూర రెడీ అవ్వకుండా తినేవాళ్ళు అంది కదా. కొంచెం చింతపండు వేస్తున్నాం అమ్మాయి, చూసారా. గ్లాస్ వాటర్, చింతపండు వాటర్ వేసాము. ప్లేట్ పెడదాం. కొద్దిసేపు ప్లేట్ ఉంచిన తర్వాత ఇప్పుడు తీద్దాం, కూర ఎలాగుందో చూద్దాం. వావ్, చూసారా, భలే ఉడుకుతుంది కదా. మనకి కోడిగుడ్ల కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు ఎంత బాగున్నాయో, గుమ్మగుమ్మలాడుతూ వాసన. వావ్, మీరు కూడా ఇలా కోడిగుడ్ల కర్రీ రెడీ చేయాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.